హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. ఏపీ లాసెట్ 2022 ఈ షెడ్యూల్డ్ ఆన్ 13th July 2022. సో 13 జూలై 2022వ తారీఖున ఏపీ లాసెట్ 2022 నిర్వహించనున్నారు. కరెక్ట్గా 1 వీక్ టైం అయితే ఉంది. సో 1 వీక్ స్ట్రాటజీ ఒకసారి చెప్తాను వినండి. సో యాజ్ పర్ మీ దిస్ ఇస్ ద strategy that may work out and help you to get good score in the LASET 2022. So first of all, ఈ యొక్క స్ట్రాటజీ వినే ముందు ఒకసారి సిలబస్లో ఉన్న పార్ట్స్ చూడండి. సో పార్ట్ ఏ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఇందులో నుంచి మనకు 30 మార్కులు, 30 ప్రశ్నలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ బి, ఇందులో నుంచి 30 ప్రశ్నలు, 30 మార్కులు. అండ్ యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా, ఇందులో నుంచి 60 ప్రశ్నలు, 60 మార్కులు. సో సింహ భాగం ఏ సెక్షన్లో మనం స్కోర్ చేయొచ్చు అని అంటే దట్ ఈస్ సెక్షన్ సి ఆర్ పార్ట్ సి, యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. సో ఓకే, ఇది ఇలా ఉంది. సో ఒక్కొక్క సెక్షన్ని మనం ఇప్పుడు ఉన్న 7 డేస్లో ఏ విధంగా ఫుల్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం. సో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే 2 భాగాలుగా ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో నేను డివైడ్ చేస్తున్నాను, ఎగ్జామ్లో కలిపిచ్చేస్తారు, మింగిల్ అయిపోతాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో పార్ట్ ఏలో 2 అంశాలు ఉన్నాయి మీరు నేర్చుకోవాల్సినవి, ఒకటి జనరల్ నాలెడ్జ్, 2 మెంటల్ ఎబిలిటీ. సో గత సంవత్సర పేపర్స్ ఒకసారి గమనించినట్లయితే జనరల్ నాలెడ్జ్ నుంచి 25 to 28 క్వశ్చన్స్ వస్తున్నాయి, మెంటల్ ఎబిలిటీ నుంచి 2 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ నాలెడ్జ్ నుంచి 28 ప్రశ్నలు వస్తే మెంటల్ ఎబిలిటీ నుంచి 2 వస్తాయి, మొత్తం 30 అవుతాయి. ఒకవేళ జనరల్ నాలెడ్జ్ నుంచి 27 వస్తే మెంటల్ ఎబిలిటీ నుంచి 3. సో ఈ విధంగా ఇస్తున్నారు. మెంటల్ ఎబిలిటీ నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. సో 2 నుంచి 5 మధ్యలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈసారి కూడా. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అనేది ఒక వైడ్ సబ్జెక్టు. సో ఇట్ ఈస్ వెరీ వైడ్ సబ్జెక్టు. సో ఒకరు కంప్లీట్గా జనరల్ నాలెడ్జ్ అంతా నేర్చుకోవడం సో యాజ్ పర్ మీ అసంభవం, బట్ పాసిబుల్. ఎప్పుడైతే మీరు చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటారు, సో అంటే ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ నాలెడ్జ్ మొత్తం నేర్చుకోవడం అసంభవం అని చెప్తున్నాను. అండ్ జనరల్ నాలెడ్జ్ చాలా వైడ్ సబ్జెక్టు, ఒక సముద్రం లాంటిది. సో అందులో నుంచి మనకు కావాల్సింది ఎంత అనేది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే క్వశ్చన్ ఏ మూల నుంచి తీసుకొని అడుగుతారో చెప్పలేము. సో దీని ఇలా పక్కకు ఉంచుదాం, కొద్దిసేపు జనరల్ నాలెడ్జ్ని పక్కకు పెడదాం. కమ్ టు మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ నుంచి పక్కా 2 to 5 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. మినిమం 2 క్వశ్చన్స్ అయినా వస్తాయి. సో అంటే మినిమం 2 అంటే మీరు అటెంప్ట్ చేస్తే 2 మార్కులు వస్తాయి. సో 5 వచ్చాయనుకోండి, మీకు 5 మార్కులు వస్తాయి. సో ఒకవేళ అదృష్టం బాగుండి జనరల్ నాలెడ్జ్ నుంచి 15 ప్రశ్నలు, మెంటల్ ఎబిలిటీ నుంచి 15 ప్రశ్నలు వచ్చాయనుకోండి, సో దీన్ని నేను దురదృష్టంగా భావించను, దీన్ని నేను అదృష్టంగా భావిస్తాను. అదేంటి మెంటల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్ ఉంటుంది కదా, సో మరి మాకు రాదు కదా అని చెప్పేసి అనొద్దు. సో లిజన్ హియర్. సో జనరల్ నాలెడ్జ్ ముందే చెప్పాను, ఒక సముద్రం లాంటి సబ్జెక్టు, మీరు అంతా నేర్చుకోలేరు. బట్ మెంటల్ ఎబిలిటీ అనేది జస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మాత్రమే. సో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు, ఆ కాన్సెప్ట్ మీద మీకు 100 ప్రాబ్లమ్స్ ఇచ్చినా చేసేయగలుగుతారు, రైట్. సో కూడిక ఎలా చేయాలో మీకు తెలిస్తే ఏ నెంబర్లు ఇచ్చినా మీరు కూడిక చేసి ఆన్సర్ చెప్పగలుగుతారు. సో మ్యాథ్స్. సో సింపుల్గా మీ యొక్క మెంటల్ ఎబిలిటీ పార్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీరు పక్కా అటెంప్ట్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి అన్నది నా యొక్క ఒపీనియన్ అండి ఇక్కడ. సో మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రతి సంవత్సరం వచ్చే ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. సో మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. మిస్సింగ్ నెంబర్స్ అండ్ మిస్సింగ్ ఆల్ఫాబెట్స్ నేర్చుకోండి పక్కా, బ్లడ్ రిలేషన్స్ నేర్చుకోండి పక్కా, కోడింగ్ అండ్ డీకోడింగ్ నేర్చుకోండి, డైరెక్షన్ టెస్ట్ నేర్చుకోండి, నెంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ నేర్చుకోండి, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నేర్చుకోండి, ఏజ్ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి అండ్ అదర్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటివి అన్నీ నేర్చుకోండి. అండ్ వాళ్ళు అనుకుంటే ఇందులో నుంచి కాకుండా వేరేవి కూడా ఇవ్వచ్చు, బట్ మీరు ముందుగా ఇవి నేర్చుకోండి. ముఖ్యంగా కోడింగ్ అండ్ డీకోడింగ్ పక్కా నేర్చుకోండి. 5IDCలో సింపుల్గా కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచే వస్తున్నాయి మ్యాక్సిమం. వచ్చిన ఒక ప్రశ్న అయినా 2 ప్రశ్నలు అయినా సరే కోడింగ్ అండ్ డీకోడింగ్
ఓకే, నెంబర్ సిరీస్ అండ్ ఇక్కడ మిస్సింగ్ నెంబర్. సో ఇది కూడా బాగా నేర్చుకోండి, టిప్స్ టెక్నిక్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ప్రాక్టీస్ చేయండి, ఒక 10-20 క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి మీరు ఒకసారి మిస్సింగ్ నెంబర్స్ ఆర్ మిస్సింగ్ ఆల్ఫాబెట్స్ అని టైప్ చేస్తే మీకు ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా మనకు గూగుల్లో ఉంటుంది గైస్. సో మీరు ప్రత్యేకంగా పుస్తకాలు కొనుక్కొని చదువుకోవాల్సిన పని లేదు, జస్ట్ మీరు గూగుల్లో నేర్చుకోవచ్చు. ఆర్ఎల్స్ యూట్యూబ్లో అయినా మీరు బ్లడ్ రిలేషన్స్ టిప్స్ అని కొట్టేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, ఏదైనా ఒకటి చూసుకొని కాన్సెప్ట్ నోట్బుక్లో రాసుకొని 2-3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ మినిమం చెప్తున్నాను. 2-3 ప్రాబ్లమ్స్ మీ అంతలా మీరు ఓన్గా కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి, అంటే సాల్వ్ చేయండి. వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎగ్జామ్లో మీకు అట్లీస్ట్ 2-5 మార్క్స్ పక్కా గ్యారంటీగా వస్తాయని దీని ద్వారా నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు మెంటల్ ఎబిలిటీ నుంచే 10 ప్రశ్నలు వచ్చాయనుకోండి, జీకే నుంచి 20 వచ్చాయనుకోండి, సో అటువంటి సందర్భంలో మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. బికాజ్ కాన్సెప్ట్స్ సేము, సో ఒక్కసారి నేర్చుకుంటే ఎప్పటికీ అదే కాన్సెప్ట్. సో అదే జీకే అనుకోండి చాలా ఉంటాయి, సో అదంతా ఈ సందర్భంలో చదవడం అసంభవం. సో జీకేని మీరు పక్కకు పెట్టడమే ఉత్తమం అన్నది నా యొక్క సజెషన్. జీకే జోలికి వెళ్ళొద్దు ఈ యొక్క లాస్ట్ 7 డేస్లో అనేది నా యొక్క సజెషన్. మీరు ఫోకస్ చేయాలనుకుంటే పార్ట్ ఏలో మెంటల్ ఎబిలిటీ మీద ఫోకస్ చేయండి. అండ్ ఆఫ్కోర్స్ నేను చెప్పేవన్నీ మీరు కంపల్సరీగా పాటించాల్సిన అవసరం లేదు. సో యు ఆర్ నాట్ బైండింగ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. సో మీరు ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకొని ఒక నిర్ణయానికి అయితే రండి. సో ఎస్పెషల్గా ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు మాత్రం జీకే జోలికి అస్సలు వెళ్ళొద్దు అనేది నా యొక్క సజెషన్. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు రివైజ్ చేసుకోదలుచుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇటువంటి ప్రశ్నలు కూడా చాలాసార్లు అడిగారు. సో ఇటువంటి ప్రశ్నల్ని పర్టికులర్గా ఏమంటారో నాకు తెలీదు. సో కంట్రీ ప్రెసిడెంట్, సో కంట్రీకి ప్రెసిడెంట్ ఉంటాడు, స్టేట్కి ఎవరు ఉంటారు అనేది క్వశ్చను. సో ఇక్కడ మనం బ్లాంక్ని ఫిల్ చేయాలి ఆప్షన్స్ నుంచి. సో ప్రెసిడెంట్ సెంట్రల్లో ఉంటాడు, మరి స్టేట్లో ఎవరు ఉంటారండి? గవర్నర్ ఉంటారు కదా. సో అదే కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అని ఇచ్చాడు అనుకోండి, స్టేట్లో ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్ రైట్ ఆన్సర్ అవుతుంది, బట్ ఇక్కడ గవర్నర్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఏమంటారో వీడియో చూస్తున్న వారిలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ విల్ బీ రియల్లీ హెల్ప్ఫుల్. అండ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్ రిపీటెడ్గా అడుగుతున్నారు. ఐ మీన్ ప్రాబ్లమ్స్ అనలేము వాటిని, జస్ట్ లాజికల్గా ఆలోచించాలి. నెక్స్ట్ పార్ట్ బికి వచ్చేద్దాం, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్లో మీరు సంతోషించదగ్గ విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ జీకే అంత వైడర్ సబ్జెక్ట్ ఏం కాదు. సో మీరు ఒక పర్టికులర్ మంత్స్ చదివితే సరిపోతుంది. సో యాజ్ పర్ మై అండర్స్టాండింగ్, సో మీరు నవంబర్ 2021 నుంచి మే ఆర్ జూన్ 2022 వరకు చదివితే సరిపోతుందండి. ఓకే, ముఖ్యంగా జనవరి తర్వాత కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయడం కూడా మంచిది. సో కరెంట్ అఫైర్స్ ఇదన్నమాట. సో కరెంట్ అఫైర్స్ జీకే అంత వైడ్గా ఉండదు, అండ్ మనం గట్టిగా నేర్చుకున్నట్లయితే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు కరెంట్ అఫైర్స్లో. అండ్ ఎవరైతే కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ తెచ్చుకుంటారో వారే టాపర్గా నిలుస్తారని కూడా ఒక విధంగా చెప్పొచ్చు. సో కంటెంట్ రీడింగ్, సో 2 విధాలుగా మీరైతే చేయొచ్చు. సో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో సో వాళ్ళకి ముఖ్యంగా అప్లికేబుల్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అంతా నేర్చుకుని రివైజ్ చేస్తున్న వాళ్ళు జస్ట్ వినండి, ఒక అవగాహన అయినా వస్తుంది. సో కంటెంట్ రీడింగ్ అంటే మీరు మొత్తం మ్యాటర్ చదవడం అనమాట. ప్రతి మంత్ ఏమైంది కరెంట్ అఫైర్స్ అని చదువుకోవడం. సో పారాగ్రాఫ్స్ వైజ్ ఉండొచ్చు. సో రెండవ పద్ధతి ఏంటంటే ప్రాక్టీసింగ్ ఎంసీక్యూస్. సో వీలైనన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం. సో ఇటువంటి లాస్ట్ మినిట్లో చదవడం అనేది అసంభవం అండి. ఓకే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ ప్రాక్టీసింగ్ ఎంసీక్యూస్ ఈజ్ పాసిబుల్. సో జనరల్గా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడం సరిపోతుంది ఈ టైంలో, ఎందుకంటే అన్నీ చదవడం ఇట్స్ ఇంపాసిబుల్ రైట్ నౌ. సో ప్రాక్టీస్ చేయండి ఎంసీక్యూస్, కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. సో మన యొక్క కృష్ణాస్ ట్యుటోరియల్స్ యాప్లో
కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో 900 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఉన్నాయి. సో ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ కూడా అక్కడ వచ్చి జాయిన్ అయిపోవచ్చు. సో యు ఆర్ వెల్కమ్. ఆర్ఎల్స్ మీరు ఇంకా వేరే సోర్సెస్లో ట్రై చేస్తాము అఫోర్డ్ చేయలేము 250 రూపీస్ కూడా అని చెప్పేసి అనుకుంటే సో వేరే సోర్సెస్ని అయితే వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు టేక్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ లా సెట్. సో ఇది కరెంట్ అఫైర్స్ విషయంలో మీరు చేయొచ్చు. నెక్స్ట్ లీగల్ యాప్టిట్యూడ్ పార్ట్ సి. సో పార్ట్ సికి సంబంధించినటువంటి లీగల్ యాప్టిట్యూడ్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఓకే, మీరు విజేత కాంపిటీషన్ చదువుకున్నట్లయితే అందులో చదవాల్సినవి ఏంటి అనేది ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో ఆ వీడియో లింక్స్ వీలైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదేవిధంగా వీడియో చివరిలో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అది కూడా ఒకసారి చూడనట్లయితే. సో ముఖ్యంగా ఇక్కడ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పక్కా నేర్చుకోండి. ఓకే, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఉంటే సంతోషం, నేర్చుకునే వాళ్ళు ఉంటే పక్కా నేర్చుకోండి. అదర్స్, సో అదర్స్లో మనకి చాలా సబ్జెక్ట్స్ ఉండొచ్చు, లైక్ లీగల్ ఫ్యాక్ట్స్, టాట్ లా, ఓకే, కాంట్రాక్ట్ లా, క్రిమినల్ లా. సో ఇటువంటి లాస్ ఫండమెంటల్స్ అన్నీ అర్థం చేసుకోవాలన్నమాట. సో అది సో ముఖ్యంగా నేను సజెస్ట్ చేసేది ఏంటి లాస్ట్ మినిట్లో అంటే, ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో లేదా ప్రిపరేషన్ తడబడుతూ ఉందో, నాట్ 100% కాన్ఫిడెంటో, జస్ట్ మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పర్ఫెక్ట్ అయిపోండి. అదర్స్కి సంబంధించి మీరు ఆలోచన చేయొద్దు. సో లెట్ అస్ రివైజ్ ఇన్ ఏ నట్షెల్. మీరు ఏం చేయాలి అంటే, మీరు కంపల్సరీగా చేయాల్సింది ఏంటి అంటే ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మా దగ్గర లేవు అని అన్నట్లయితే, సో మన యొక్క యాప్లో నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే పెట్టాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. వీలైతే రేపు మరిన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడము. అండ్ ఎవరైనా ఉంటారని చెప్తున్నాను. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేయకండి. సో నో నీడ్, ఓన్లీ పార్ట్ ఏ అండ్ పార్ట్ సి చేయండి. నెక్స్ట్ లెర్న్ ఆర్ రివైజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మీరు ఇంకా నేర్చుకున్నట్లయితే నేర్చుకోండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఐదర్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్. 2 పద్ధతులు ఉన్నాయి, ఏదైనా ఎంచుకోండి. సో విని నేర్చుకోవడం ఉత్తమం అనేది నా యొక్క సజెషను. అండ్ కంబైన్డ్గా రీడ్ చేస్తూ లిజన్ చేస్తూ నేర్చుకోవడం ఇంకా ఉత్తమం. సో మన యొక్క టీఎస్ అండ్ ఏపీ లా సెట్ 2022 ప్రిపరేషన్ అన్న టెలిగ్రామ్ ఛానల్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పీడిఎఫ్ అయితే పెట్టాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అక్కడికి వచ్చి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు, రైట్. సో ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఉంటే రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ కరెంట్ అఫైర్స్ అండ్ లీగల్ యాప్టిట్యూడ్. సో లీగల్ యాప్టిట్యూడ్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇట్స్ టైమ్ టు ప్రాక్టీస్ సీరియస్లీ. ఓకే, ఐఎమ్ సెయింగ్ సీరియస్లీ. నెక్స్ట్ అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్. సో ఆల్రెడీ నేర్చుకొని ఉంటే రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ మేబీ, సో కంపల్సరీ ఇవైతే చేయండి. సో మీకు సమయం ఉంటే దాన్ని బట్టి మీరు ఇవి కూడా చేసే ప్రయత్నం చేయవచ్చు. లెర్న్ అండ్ ప్రాక్టీస్ జనరల్ నాలెడ్జ్ ఆర్ రివైజ్, రీడ్ ఆర్ రివైజ్ కరెంట్ అఫైర్స్ కంటెంట్, రైట్. సో రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఏ టైంలో ఎలా చదవాలి అనేది సో కంప్లీట్గా మీకే పెడుతున్నాను. బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో మీ యొక్క ప్రణాళిక మీరే సొంతంగా తయారు చేసుకోండి. సో అట్లీస్ట్ డైలీ 5 to 8 hours చదివే ప్రయత్నం చేయండి. సో దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు స్కోర్ టాప్ ర్యాంక్. ఓకే, అండ్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ యూ కెన్ స్కోర్ ఏ లిటిల్ గుడ్ ర్యాంక్, ఏ డీసెంట్ ర్యాంక్. సో 5 to 8 hours అయితే చదవండి. సో దిస్ ఇస్ టైమ్ టు వర్క్ హార్డ్ గైస్. సో డెడికేటెడ్గా, కంటిన్యూయస్గా, కన్సిస్టెన్సీతో చదువుకోండి, రివైజ్ చేసుకోండి. అండ్ నేను అందించేటువంటి లాసెట్ కోర్సెస్ని కూడా సద్వినియోగం చేసుకొని, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో యాప్ లింక్, కోర్సెస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మెగా మాక్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే కరెంట్ అఫైర్స్, లీగల్ యాప్టిట్యూడ్ మాత్రమే కావాలి మిగతా వద్దు అనుకుంటే అది, జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో ఈ విధంగా మీకు చాలా అందిస్తున్నాను. సో ఇందులో మీకు 900 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఉంటాయి. లీగల్ యాప్టిట్యూడ్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు
1800 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో 900 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఉంటాయి. సో ఈ 3 కలుపుకొని ఇందులో ఉంటాయి. ఇందులో అడిషనల్గా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి ఓపెన్ చేసి అబౌట్ కోర్స్ మీరు చదువుకోవచ్చు. సో డెఫినెట్గా జాయిన్ అవ్వండి, ప్రాక్టీస్ చేసుకోండి సీరియస్గా. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. సో ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ. సో దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఐడి, అండ్ డౌన్లోడ్ ద యాప్ Krishna's Tutorials. Thank you so much guys. Keep smiling and keep learning.